ఛీ యాదవ జీవితం. జాబ్ లేదు, పిల్ల లేదు. ఇంకెన్ని రోజులు బాబు ఇలా. ఏదో ఒక జాబ్ చూసుకోవాలిరా. బా తిరగలేకపోతున్నారా బాబు. ఒక్కసారి జాబ్ రాదేమ్రా. రే ఏంది ఇది? ఇలాంటి అమ్మాయి ఉంటే చాలరా. తనని చూస్తూ ఫుడ్ లేకుండా హ్యాపీగా బతికేయచ్చు. అబ్బో అమ్మాయి గురించి తర్వాత కానీ రేపు ఇంటర్వ్యూ ఉంది, ప్రిపేర్ అదంతా. కూర్చో. ఎవరో ఎలానే సెలెక్ట్ అవ్వాలి. ఇందు అక్క ఆల్ ద బెస్ట్ అక్క. థ్యాంక్స్ రా చింటూ. చింటూ, నీ పేరు చింటూనా? విన్నావు కదరా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ఏరా మేకతో పాటు ఇంటర్వ్యూకి తోడుగా వచ్చావా? లేదు, ఆఫీస్ ఎంత కమ్ముతున్నారో కనుక్కోవడానికి వచ్చా. అబ్బో చాలా శాఖలు ఉన్నాయా నీ దగ్గర? ఇంతకు నీ అక్క సెలెక్ట్ అయిద్దా? అది మా అక్కకు వెన్నతో పెట్టిన విద్య. అదే స్కూల్ రా, అలా పెర్రా. అబ్బో కామెడీ బాగానే పండిస్తున్నావే. ఇదేమన్నా పొలమా పండినికి? రారా చింటూ. ఏయ్ గౌతమ్, రేయ్ తను వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. ఛే కనీసం తన నెంబర్ అయినా తీసుకున్నావా? పక్కన తమ్ముని చూసావా? నెంబర్ కాదు కదా, పేరు అడితే నన్ను తింటాడు. అవును, ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యావా? అయ్యాను మచ్చా. ఏయ్ కంగ్రాట్స్. ఒక ఐడియా రా, తన రెజ్యూమ్లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ రెజ్యూమ్ నేను తీసుకొస్తా. ఆల్ ది బెస్ట్. ఏమైందిరా? థ్యాంక్స్ మచ్చా. రెజ్యూమ్ బలా కొట్టేసావరా. మన టాలెంట్ నీకు తెలియదా? ఇందు 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 రే. అమ్మో వీడా, ఆ రోజు ఇంటర్వ్యూ దగ్గర ఆడేసుకున్నా. రే బోండం అమ్మని రాలే రే. చిప్స్ బదులు నన్ను తినేరు కదా. ఓయ్ నీకు నా పేరు ఎలా తెలుసు? నిన్న ఇంటర్వ్యూకి వచ్చావు, తెలుసుకున్నాను. ఎనీవేస్ దిస్ ఇస్ గౌతమ్. నా గురించి ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. నా డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని ఉంటావు. నేను ఇంటర్వ్యూలో ఎక్కువ చేసినావు కదరా. ఏదో వదిలేరా పాపం అనుకో. ఒక లేస్ ప్యాకెట్ తీసుకుని వదిలేసావా? ప్లీజ్ రే, వదిలేరే. ఈ ఒక్కసారికి వదిలేరే. ఎనీవేస్ బాయ్ గౌతమ్. ఇంట్లో మా అమ్మ వెయిట్ చేస్తుంది. ఓకే బాయ్. ఎక్కరా చింటూ. బాయ్ రా బోండం. చా ఏమైంది తనకి? ఆఫీస్కి కూడా రాలేదు. ఇంతకు సెలెక్ట్ అయిందా లేదా? చచ్చా సెలెక్ట్ కాకుండా ఎలా ఉంటుంది? సర్లే ఈవినింగ్ కాల్ చేసి చూద్దాం.
ఏంటి గౌతమ్ కాల్ చేసి రమ్మన్నావు? ఆఫీస్కి రాలేదండి. అసలు నాకు జాబ్ వస్తేనే కదా. జాబ్ రాలేదా? ఏమో కాల్ చేస్తా అన్నాడు. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్. దీనికోసమే పిలిచావా? నీకో విషయం చెప్పాలనుకున్నా. ఈవినింగ్ టెక్స్ట్ చేస్తా. ఓకే చలో దెన్ బాయ్. ఎలా ప్రపోజ్ చేయాలి ఇప్పుడు? హాయ్ ఇందు. హాయ్ గౌతమ్, ఏంటి రమ్మన్నావు? నీతో ఒక విషయం చెప్పాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టమైంది. మా అమ్మని ఎలా చూసుకుంటాను నిన్ను కూడా అలాగే చూసుకుంటాను. ఐ లవ్ యూ. ఈ మాట కోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా గౌతమ్. లవ్ యూ టూ. మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు గౌతమ్. చాలా భయం అవుతుంది. నువ్వు దూరం అయిన నెక్స్ట్ డే నేను బ్రతకను. ప్లీజ్ ఏదో ఒకటి చేయి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకే. నా ఊపిరి నువ్వే. అలాంటిది నిన్నెలా దూరం చేసుకుంటాను? నువ్వు అలాంటి ఆలోచనలు పెట్టుకోకు, నేను చూసుకుంటాను. సరేనా? ఓకేనా? రే ఏంట్రా ఇది? నన్ను ఎందుకు టర్మినేట్ చేశారు? ఏమోరా, బాస్ నువ్వు వస్తే వేరే జాబ్ చూసుకో అని చెప్పాడురా. సరే ఈ విషయం ఎందుకు చెప్పనని నాకు ప్రామిస్ చేయి. ప్రామిస్ చేస్తా కానీ నువ్వైతే తొందరగా ఇంకో జాబ్ చూసుకోరా. సారీ, జాబ్ అయిన విషయం నీకు చెప్పి నేను బాధ పెట్టాలనుకోవట్లేదు. నువ్వు దూరం అయిన నెక్స్ట్ డే నేను బ్రతకను. హలో. ఏంటి ఫోన్ చేసినా మెసేజ్ చేసినా రెస్పాండ్ అవ్వడం లేదు? ఇంకెవరినైనా చూసుకున్నావా? అవునే చూసుకున్నాను. ప్రేంటి మీ మగాళ్ళంతా ఇంతేరా, తెలుసు. ఛా, నిన్ను లవ్ చేశాను చూడు, నాకు బుద్ధి లేదు. ఇందు ఒకసారి నా మాట విను. నీ మాటలు ఇక వినాల్సిన అవసరం లేదు. గుడ్ బై. ఏమైందిరా? ఏం చెప్పనురా,
ఇందు ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. జాబ్ పోయిన విషయం తనకు తెలిస్తే ఎక్కడ బాధపడుతుందని చెప్పలేదు. ఇంకా 3 డేస్లో తన మ్యారేజ్. ఎలా అయినా ఈ విషయం ఎందుకు చెప్పాలి? ఏదో ఒకటి చేయాలి. గౌతమ్ ఉండరా, నేను కూడా వస్తున్నా. రేయ్ గౌతమ్ వచ్చాడా? ఇక్కడ ఎందుకుంటాడు? ఇంకొక అమ్మాయిని వెతుక్కున్నాడు కదా, అక్కడే ఉండుంటాడు. అక్కడికే వెళ్ళు. అసలు ఏం జరిగిందో తెలుసా? అది జరిగింది. రేయ్, నీ గర్ల్ ఫ్రెండ్ అదే రా ఇందు. పెళ్ళెవరితోనే తెలుసా? నాతోనే. నువ్వు లవ్ చేయకముందే నేను లవ్ చేశా, కానీ చెప్దాం అనుకునే టైంకే నువ్వు అడ్డొచ్చావు. అందుకే నేను జాబ్లో నుంచి తీసేసి అమ్మాయి నుంచి దూరం పెంచేశా. ఇప్పుడు నువ్వు వెళ్ళి నిజం చెప్తే నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోద్ది. అది నేను జరగనివ్వను. రేయ్, ఈ ప్రశాంత్ గడు ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వడు. అలాంటిది నువ్వు నా లైఫ్లో అడ్డొస్తున్నావు. నిన్నెలా వదులుతా అనుకున్నావురా నా కొడక? రేయ్, ఇందు వస్తుంది, పదరా పద. గౌతమ్, గౌతమ్, లే గౌతమ్, నన్ను క్షమించు గౌతమ్. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా, నోటికి వచ్చినట్టు వాగాను. గౌతమ్, మనం పెళ్లి చేసుకుందాం గౌతమ్. ఒక్కసారి చెప్పి అలా మాట్లాడకు గౌతమ్, ప్లీజ్ ప్లీజ్. నన్ను ఇలా వదిలేసి పోవద్దు ప్లీజ్ గౌతమ్, ప్లీజ్. గౌతమ్, లే గౌతమ్, ప్లీజ్ లే గౌతమ్. గౌతమ్, ప్రేమ అంటే అభిప్రాయాలు కలవటం, ఒకరికి నచ్చినట్లు మరొకరు ఉండటం కాదు, అర్థం చేసుకోవడం. ప్రేమికుల మధ్య దూరం పెరుగుతున్న కొద్దీ ఆ దూరంలో మూడో వ్యక్తి ఇంకా దూరం పెంచుతాడు. అర్థం చేసుకోండి, దయచేసి అపార్థం చేసుకోకండి.